ఏమండి బాబు, చూసారా ఈ ఊరు? ఈ ఎంట్రన్స్ ఎంత అందంగా కనపడుతుందో. దాసరాల ఏ సినిమా షూటింగ్ అయినా సూపర్ హిట్ అయిపోద్దండి ఇక్కడ. ఆయ్ ఏమండిగా, ఈ ఊరు చిన్నదే కానండి, చరిత్ర చాలా పెద్దదండి. ఆయ్ ఈ ఊరు చరిత్ర వింటా ఉంటే మనకి అయ్యి బాబోయ్ ఒళ్ళు మీద ముళ్ళు వచ్చేస్తాయండి. ఆయ్ ఇంతకీ ఊరి పేరు ఏంటి చెప్పలేదు కదండి మీకు? ఈ ఊరి పేరు తణుకువాడండి. ఇప్పుడు తనకాడ అంటున్నారు లేండి. ఇక మన నాలుగుకి నరం దుమ్ము ఏం ఉండదు కదండి. ఎలా తిరిగిపోతే ఊరి పేరు అలా మారిపోద్ది అనుకోండి. తనకాడ అంటున్నారు కానీ అసలు పేరు తణుకువాడండి. ఏమంటే తణుకువాడని ఎందుకు వస్తుందో చెప్పంటారా మీకు? పూర్వం అటండి, తణుకు నుంచి అంటండి ఓడలు ఇక్కడికి వచ్చేయటండి. ఎన్నో సామాన్లు వేసుకుని ఇక్కడికి వచ్చేయటండి. చిన్న ఓడ రేవు కూడా ఉండేదటండి ఈ తణుకు వాళ్ళని. అందుకు తణుకు నుంచి ఓడలు వస్తాయి కాబట్టి ఇది తణుకువాడ అయిందండి. ఆయ్ ఇంకో విషయం చెప్పమంటారా మీకు ఈ ఊరు గురించి? ఈ ఊరండి రామచంద్రపురం నియోజకవర్గానికి ఈశాన్య దిక్కులో ఉందండి. ఆయ్ అందుకోసమండి ఈ ఎలక్షన్ వస్తే చాలండి బాబు, ఏ పార్టీ కూడా అవనే నామినేషన్ వేసాడు అంటే ముందు ప్రచారం ఇక్కడే మొదలెడతాడండి. ఎందుకంటే ఈశాన్య దిక్కులో ఉంది కదండి, మరి నెగ్గెత్తాడే నాకు ఆనందం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసండి ఇక్కడ ప్రచారం మొదలెట్టేస్తాడండి. ఏమండి మొదలెడతాడు, అంతా బాగానే ఉందండి. రేపు పొద్దున్న నగ్గాక ఈ ఊరును చూడండి. చూస్తే ఈ ఊరు ఇలా ఉండేటం బాబు, సూపర్గా ఉండు. ఆయన చూడటం, ఆయన నగ్గేసి ఆయన బిజీ అయిపోతాడండి. మళ్ళీ ఆయనకి ఎప్పుడు గుర్తొస్తారనుకుంటారో, 5 ఏళ్ళు పోయిన తర్వాత ఎలక్షన్ వస్తా చూసారా, అప్పుడు మళ్ళీ నామినేషన్ చేస్తారు చూసారా, అప్పుడు ప్రచారానికి మళ్ళీ ఈ తనుకోడు ఎక్కడ ఉందా అని నిలుకుంటూ వచ్చేస్తారండి. ఇదండి పాపం ఈ ఊరి చరిత్ర. ఇంకోటి ఉందండి ఈ ఊరికి, అదేటో చెప్పంటారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదండి, 96లో అయ్యారు కదండి తొలిసారి. 97లో ఆయన జనభూమి పథకం పెట్టాడండి. అప్పుడు మన ఇలేకరానికి కొత్తండి, ఈనాడు ఇలేకరం మనం అప్పుడు ఏం చేశారు అనుకుంటున్నారు? ఇక్కడ జనభూమి అని ఒక పథకం పెట్టాడండి ఆయన చంద్రబాబు నాయుడు గారు. జనభూమి పథకం పెట్టండి, శ్రమదానంతో రోడ్లు వేసుకోమని ఒక పిలుపునిచ్చేటప్పటికండి పాపం ఈ తనకాడ గ్రామ ప్రజలు ఉవ్వెత్తులు వేసిపోయారండి. తనకాడ నుంచి శాంతమూల దాకా 3 కిలోమీటర్ల శ్రమదానం చేసి రోడ్డు వేసేస్తారండి. ఇంకా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తనకాడ వచ్చేసారండి ఈ రోడ్డు సోనాకి. ఆయనతో పాటు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారండి సిక్కాల ఆంధ్ర గారు ఉన్నారండి, ఈ ఎంపీ గారు జిఎంసి బాలయోగ్ గారండి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు మన గుత్తురు బుల్లాజు గారండి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వంగ గీత గారండి. వీళ్ళందరూ ఈ ఊరు వచ్చారండి, ఈ ఊరు చూసి వెళ్ళారండి. ఇదండి ఈ ఊరు ఎంత చరిత్ర ఉన్న ఈ ఊరండి. తణుకువాడ అంటే చాలా సూపర్ ఊరండి బాబు. ఓ పాట రండి మీరు చూసేద్దరు కానీ. ఆయ్